ఈరోజు అంటే 2/10/2025 ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నామండి? దానికి రీజన్స్ చెప్తున్నా అండి. 2/10/2025 మనం ట్రేడ్ తీసుకున్న రీజన్స్ ఏంటంటే అండి, మార్కెట్ ప్రకారం. ఒక సెకండ్ అండి. ఇదిగోండి, మార్కెట్ ప్రకారము ఇది లోయర్ హై, ఇది హయ్యర్ హై అండి. ఈ లోయర్ హై హయ్యర్ హైని మళ్ళీ లోయర్లో లోయర్ హై క్రియేట్ చేయలేదండి ఇక్కడ. లోయర్ హై క్రియేట్ చేసినట్టు కనిపించింది, కానీ ఈ లోయర్ హై ఎప్పుడు కన్ఫర్మ్ అయిందంటే ఈ హయ్యర్ హైని బ్రేక్అవుట్ అవ్వాలండి. ఈ హయ్యర్ హై బ్రేక్అవుట్ అయితే ఇది లోయర్ హై కన్ఫర్మ్ లోయర్ హై అయిద్దండి. ఇంకా అది బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి ఇంకా మనం లోయర్ హై కింద తీసుకోలేదు. కాబట్టి దీని ప్రకారం తీసుకున్న తర్వాత ఈ కండిషన్స్ అన్ని మెట్ అయిపోయినాయండి. మూడో కండిషన్ వచ్చేటప్పటికి వాల్యూమ్ అండి. మెయిన్ వాల్యూమ్, నేను ట్రేడ్ చేసేదంతా వాల్యూమ్ మీద బేస్ అండి. ఇదిగోండి, హై సెల్ వాల్యూమ్ ఇది. హై సెల్ వాల్యూమ్ క్యాండిల్ ఇదండి. హై సెల్ వాల్యూమ్ క్యాండిల్ లో వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయిందండి ఇక్కడ. ఒక సెకండ్ అండి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇది హై సెల్ వాల్యూమ్ క్యాండిల్ అండి. చూడండి, మార్కెట్ లోయర్ హై నుంచి హయ్యర్ హైకి వెళ్ళి లోయర్ లో ఫామ్ అయిందండి. ఈ ఫామ్ అయినప్పుడు మనం ఇంపల్సివ్ వేవ్ నుంచి రీట్రేస్మెంట్ వేవ్లో వచ్చిన హై సెల్ వాల్యూమ్ తీసుకొని, హై సెల్ వాల్యూమ్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ని లో వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయిందండి. ఈ క్యాండిల్ అండి, లో వాల్యూమ్. ఈ లో వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయిందండి. ఈ లో వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నామండి. ట్రేడ్ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి యావరేజ్న 1:2, 1:2 ఎంత దూరం వస్తే కనుక అంత దూరం మీరు ట్రేడ్ హోల్డ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టార్గెట్ వచ్చేటప్పటికి ఈ ఫస్ట్ హయ్యర్ హై టార్గెట్ అండి, ఫస్ట్ టార్గెట్. సెకండ్ వచ్చేటప్పటికి 1:2, ఇంకా పైన మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ పైకి వెళ్ళొచ్చండి. ఇంకేమైనా మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్లు ఉంటే కనుక మీరు క్లారిటీగా మళ్ళీ మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేసి అడగచ్చండి. థ్యాంక్ యూ.